మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ లో ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 3 మావోయిస్టులు మృతి చెందారు. మరికొందరు మావోయిస్టులకు తీవ్ర గాయాలయ్యాయి. నారాయణపూర్ జిల్లా అబూజ్మడ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. భద్రతా బలగాల కూంబింగ్ కొనసాగుతూనే ఉంది. బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ లో ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 3 మావోయిస్టులు మృతి చెందారు. మరికొందరు మావోయిస్టులకు తీవ్ర గాయాలయ్యాయి. నారాయణపూర్ జిల్లా అబూజ్మడ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. భద్రతా బలగాల కూంబింగ్ అయితే కొనసాగుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ రవికిరణ్ సిద్ధంగా ఉన్నారు. రవి, అబూజ్మడ్ అంటే రెగ్యులర్ గా మావోలు సంచరించేటువంటి ప్రాంతం, మావోయిస్టులు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతం, తరచూ వార్తల్లో వినబడుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ ఎన్కౌంటర్ జరిగింది అంటున్నారు. ఏం జరుగుతోంది? ఇంకా సిచ్యువేషన్ అలాగే ఉందా? ఏమిటి పరిస్థితి? రమణబాబు, ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న అబూజ్మడ్ దండకారణ్య అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు అయితే ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. ఇప్పటికే 3 మావోయిస్టులు మృతి చెందినట్టుగా మనకైతే సమాచారం అందింది. మరి కొంతమంది మావోయిస్టులకు కూడా తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తుంది. అయితే పోలీసులు మాత్రం ఈ విషయంపై ఇంకా ధృవీకరించలేదు. జాయింట్ ఆపరేషన్ లో భాగంగా 1200 మంది భద్రతా బలగాలు పెద్ద ఎత్తున కూంబింగ్ నిర్వహించాయి. నారాయణపూర్ జిల్లా కాంకేర్ సరిహద్దులో ఉన్నటువంటి ఒక ప్రాంతంలో మావోయిస్టులు సమావేశం అవుతున్నట్లు సమాచారం రావడంతో ఇంటెలిజెన్స్ నివేదికలో ఛత్తీస్గఢ్ మరియు మహారాష్ట్రకు సంబంధించిన పోలీసులు 3 టీంలుగా జాయింట్ ఆపరేషన్ తలపెట్టారు. భద్రతా బలగాలకు ఎదురుపడిన మావోయిస్టులకు మధ్య తెల్లవారుజాము నుంచి కూడా కాల్పులు కంటిన్యూ అవుతున్నాయి. అబూజ్మడ్ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొన్నది. ఇప్పటికే అబూజ్మడ్ ప్రాంతం లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు ఉన్నటువంటి స్థావరాలపై పూర్తి స్థాయిలో ఆధిపత్యం చెలాయించాలని భద్రతా బలగాలు పెద్ద ఎత్తున అటవీ ప్రాంతాల్లో కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. పోలీసులకు మావోయిస్టులకు మధ్య భీకర పోరు అయితే ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇంకా ఎదురుకాల్పులు కంటిన్యూ అవుతున్నట్టుగా మనకైతే సమాచారం అవుతుంది. మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే అబూజ్మడ్ ప్రాంతంలో గతంలో కూడా మావోయిస్టులు ఉన్నటువంటి ప్రాంతం, ఆ ప్రాంతంలో ఎక్కువగా మావోయిస్టుల కార్యకలాపాలు కొనసాగుతుంది. దీంతో పెద్ద ఎత్తున భద్రతా బలగాలని మోహరించడంతో పెద్ద ఎత్తున మావోయిస్టులు ఏరువేసే లక్ష్యంగా 3-4 టీంలు జాయింట్ ఆపరేషన్ చేయడంతో కేంద్ర బలగాలు అలాగే బెటాలియన్ సిబ్బంది కూడా పెద్ద ఎత్తున ఇప్పటికే ఉద్రిక్తత నడుమ కూడా అక్కడ సంచరిస్తుంది. ప్రాంతం అంతా కూడా జల్లెడ పడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఓకే, థ్యాంక్ యూ రవి.